వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో చిరుతిళ్ల కుంభకోణం జరిగిందని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ అన్నారు. వైసీపీ హయాంలో చిరుతిళ్లకు 3 కోట్లు ఖర్చు చేశారని, దీనిపై ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఫిర్యాదు చేశారని అన్నారు. నియామకాలు చేపట్టకుండానే 90 మందికి జీతాలు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించారు. నగరపాలక సంస్థలో ఎలాంటి వ్యక్తులు పనిచేయలేదని, 2 కోట్ల విలువైన డబుల్ డెక్కర్ బస్సును చెత్తకుప్పల మధ్య పెట్టారని, దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కిరణ్ రాయల్ ఆరోపించారు. ఇంట్లో సమోసా వాళ్ళ స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటాం. అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా 150 మంది ఉంటారు. ఒక సమోసా, 2 జీడిపప్పులు, ఇంత మిక్చరు, ఒక బిస్కెట్, ఒక టీ ఇస్తారు. ఒక కప్పులో టీ, ఈ కప్పులో టీ ఇస్తారు. పిల్లలు 40 ml. దీనికి 3 కోట్లు బిల్లు అయిందని చెప్పి, గత ప్రభుత్వంలో 3 కోట్లు బిల్లు అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. 3 కోట్లు తినేశాము. ఆ టీలో ఏమైనా బంగారం పోతే ఏమైనా పోషించినాగా, లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళ ఇంటి తినే బిస్కెట్లా, లేకపోతే ఒక అమెరికా రాజులో దుబాయ్ రాజు తినే సమోసాలా, అర్థం కాదు. మామూలు మా దేశం ఇవే సమోసాలు అట్టివే, మున్సిపల్ ఆఫీస్ సమోసాలు, మంచి సమోసా, మిక్చరు. కానీ స్నాక్స్ స్కామ్ అనేది కూడా చూసారు ప్రపంచంలో. దేశానికి తెలియాలి. గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లు చేశారు. లాస్ట్ కి మిక్చర్ సమోసాలు స్కామ్ చేశారు 3 కోట్లు. పరిస్థితి ఎలా ఉందంటే, మన దగ్గర చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోసా రూపంలో తినేయారు 3 కోట్లు. మున్సిపల్ అధికారులు ఏమంటారు, 3 కోట్లు కాదు 38 లక్షలు మాత్రమే తిన్నాము అంటారు. ఇంకో అధికారి 1,50,00,000కే తిన్నామంటారు. వైసీపీ కార్పొరేటర్, స్వయాన కార్పొరేటర్లు బయటకు వచ్చి 3 కోట్ల స్నాక్స్ అంటారు. తిరుపతి ప్రజలు ఇంత అమాయకులా? తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటారో అర్థం కావట్లేదు. మా డబ్బులతో మీరు జలసాలా? అసలు ఒక 90 మంది అధికారికంగా 90 మందికి ఏదో జీతాలు ఇచ్చారట. జీతాలు మాత్రం ఉన్నాయి, మనుషులు లేరు. ఇది ఒక వింత. 25 నెలల జీతాలు ఇచ్చినారు, మనుషులు లేకే జీతాలు ఇచ్చినారు. ఎట్టిచ్చినారు అర్థం కావట్లా. మాకు కూడా 10 మంది ఉన్న పేర్లు ఇస్తాం, కావాలంటే యాడ్ చేసుకోండి. వాళ్ళు ఎక్కడ పని చేశారు అసలు? 150 మంది అన్నారు, మళ్ళీ అధికారికంగా లేదు 90 మంది అన్నారు. 90 మంది అనుకుందాం. 90 మందికి 25,000 చొప్పున జీతాలు ఇచ్చినారు. 25 సంవత్సరాలు 25 నెలలు ఇచ్చారు. ఎక్కడున్న వాళ్ళందరూ? ఒకరన్నా విచారిస్తే ఎంక్వైరీ చేయాలి. విచారిస్తే ఎక్కడ తెలుసా? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, డిఈలు, ఏఈలు, వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే 2 పనులు. ఇంతమంది పనులు మీరు ఇంట్లో పెట్టుకొని, మీరు ఇంట్లో పని చేయించుకొని, మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో, అంటే మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు. ఒకటి స్నాక్స్ స్కామ్, ఒకటి మనిషి లేని డబ్బులు. భక్తుల పాలిట ఇలవేల్పుగా విలసిల్లుతున్న సామర్లకోట గ్రామ దేవత మడుగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కూటమి నేతల ఆధ్వర్యంలో గరగ నృత్యాలు, బ్యాండ్ వాయిద్యాలు, కోలాటాలతో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు తీర్పునిచ్చారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అమర్నాథ్ రెడ్డి నివాసంలో తేనేటి విందులో పాల్గొన్నారు. వైసీపీ నాయకుల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. తిరుమల శ్రీవారిని మంత్రులు కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు తోడుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, పార్థసారథి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో టిట్కో, పీఎంఏవై నిర్మాణ దశలోని ఇల్లు పూర్తి చేసి ఏడాదిలోపు లబ్ధిదారులకు అందజేస్తామని పార్థసారథి తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని,
అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని, ఆ ఏడుకొండవాడు సహకారిగా ఉండాలని ఏడుకొండవాడిని మొక్కున్నాం. ఎక్కువ ఇల్లు కానివ్వండి, పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంఐలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నారో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏలూరులో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు, కాపు కాసి నిందితులను పట్టుకున్న పోలీసులు. విశాఖ రైల్వే జోనే మొదటి ప్రాధాన్యత అంశం, ఆ దిశగానే కృషి చేస్తున్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించిన మంత్రి ఆనం, ప్రతి ఒక్కరికి శుభ్రమైన తాగునీరు అందించేలా కృషి చేస్తామని స్పష్టం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.